వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసేయండి. సో తమ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవునండి, నేను చాలా మంది అడుగుతున్నారు, సిస్టర్ మీ బాబుకి అటిజం ఉందని చెప్పి మీరు ఎప్పుడు ఐడెంటిఫై చేశారు అని కొంతమంది థెరపీ ఇప్పిస్తున్నారా అని కొంతమంది. సో ఏం థెరపీ ఇప్పిస్తున్నారు, అసలు థెరపీ సెంటర్లో వాడు కూర్చుంటున్నాడా, కోఆపరేట్ చేస్తున్నాడా ఏంటి అని అన్ని చాలా వరకు నన్ను క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే నాలాంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు అని చెప్పి అనిపించింది అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మా అబ్బాయికి అటిజం ఉంటుంది. సో వాళ్ళు ఇలాంటి ఒక యాంగిల్ని మేము చూస్తాము అనేది సో మేము కల్లో కూడా అనుకోలేదు. బట్ ఏంటంటే నేను వాడి గురించి చెప్పేటప్పుడు నేను బాగా ఎమోషన్ అవుతాను. అందుకే మ్యాక్సిమం ఎవరితో షేర్ చేయను అనమాట. తీసుకోవడానికి కూడా నాకు చాలా పెయిన్ఫుల్గానే ఉంటుంది. చాలా వరకు అటిజం ఉన్న కిడ్స్ని మనము మేనేజ్ చేయడం కానీ వాళ్ళతో లైఫ్ అనేది మన లైఫ్ జర్నీ అనేది వాళ్ళతో చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి పేరెంట్కి కూడా చాలా పేషెన్స్ ఉండాలి, చాలా ఓపిక, ధైర్యం కూడా ఉండాలి. సో ఏంటి అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్కడ కిడ్స్కి కాదండి, పేరెంట్స్కి కూడా మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. సో అంటే కొంచెం సేపు హ్యాపీగా అనిపిస్తుంది, సర్లే మనం ట్రై చేసి వాడిని బాగా సెట్ చేసుకోవచ్చు అనే ఫీల్ వస్తుంది. కాసేపు వాడిని సెట్ చేసుకోగలమా లేదా అనిపిస్తుంది. కాసేపు ఇలానే ఉంటే వాడి భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఎన్నెన్నో ఫీలింగ్స్, ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయన్నమాట. అలానే ఆ కిడ్స్కి కూడా ప్రాబ్లమే కదండి. అంటే వాళ్ళు ఒక ఎమోషన్ని చెప్పుకోలేరు, వాళ్ళకి ఏదైనా కావాలి అంటే చెప్పలేరు, సో వాళ్ళకి ఏదైనా అయినా చెప్పలేరు, ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు కదా. సో ఇలాంటివన్నీ తలుచుకున్నప్పుడు ఒక పేరెంట్గా చాలా బాధ అనిపిస్తుంది. సో మేము వచ్చేసి మా అబ్బాయికి అలా ఆటిజం అనేది ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదు. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి వాడికి పెట్టిన ఫుడ్ కూడా మేము చాలా కేర్ఫుల్గా పెట్టామండి. ఇప్పటికి కూడా వాడికి ఐస్ క్రీమ్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఇలాంటివి ఏమీ అలవాటు లేదు, స్వీట్స్ కానీ ఏమీ అలవాటు చేయలేదు. హోమ్ మేడ్ అన్నీ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేదానిని. వాడు హైట్ కానీ, వెయిట్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉన్నాడు. కాకపోతే వాడికి 2 years 10 months అప్పుడు వాడికి అంటే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే కిడ్స్తో ఆడుకోడు. సో ఏమన్నా మనము కారు కానీ లేదా జీప్ కానీ సైకిల్స్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఆ వీల్స్ ఉంటాయి కదండి, వాటితో ఆడేవాడు. సో పిలిచినా ఎక్కువ రెస్పాండ్ అయ్యేవాడు కాదు. సో మేమేం చెప్పినా వాడు రెస్పాండ్ అవ్వడు. వాడి పాటికి వాడు లోన్లీగా ఆడుకోవడానికి పేపర్లు చించడము ఇలాంటివన్నీ మేము ఐడెంటిఫై చేసాం 2 years 10 months అప్పుడు. ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు, ఇంకా మాట్లాడట్లేదు, ఈవెన్ అమ్మని కూడా అనట్లేదు అని చెప్పే ఉద్దేశంతో మేము డాక్టర్ని కన్సల్ట్ అయినామండి. అంటే పిలిస్తే కూడా పలకడు కదా. సో ఏమైనా ఇయర్ ప్రాబ్లం ఉందా అని చెప్పి ఈఎన్టీ హాస్పిటల్లో చూపిస్తే ఇయర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. బట్ ఈ బాబు ఏంటంటే కరోనా టైంలో ఇంట్లోనే ఉన్నారు కదా, సో దానివల్ల వాడు అందరితో కలవడం ఇలా లేదు. టీవీ చూసేవాడండి బాగా. సో టీవీ చూడడం వల్లేమో ఇలా అలా అని చెప్పారు. సరే అని చెప్పి మేము టీవీ అనేది బంద్ చేసేసాము. తర్వాత మళ్ళీ ఇయర్ కూడా ప్రాబ్లం ఏం లేదని చెప్పారనమాట. సరే స్కూల్లో జాయిన్ చేద్దామనేసి అనుకున్నాము. కాకపోతే బెంగళూరులో అప్పుడు కరోనా టైం కదా, స్కూల్స్ ఏం లేవు. వాడి కోసంగా మేము తిరుపతి షిఫ్ట్ అయిపోయినామండి. సో వాడు ఏంటంటే ఒక చిన్న ఇంట్లోనూ కొంచెం స్పేస్ తక్కువ ఉంటేనో అట్లా అడ్జస్ట్ అవ్వడండి. వాడికి పెద్దగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఇలా అన్నీ అంటే వాడికి నచ్చినట్లు మేము చేసుకుంటూ వచ్చాము. సరే సెట్ అవుతాడు, ఒక ఏజ్ వచ్చే కొద్దీ సెట్ అవుతాడు అని చెప్పి అనుకుంటూ 5.5 years అయిందండి. సో మేము ఒక్క ఇన్స్టిట్యూట్ కాదండి, చాలా ఇన్స్టిట్యూట్స్ మార్చాము, స్కూల్స్ పంపిస్తున్నాము, అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నాము. కానీ ఇప్పటికైతే ఫలితం ఏమీ లేదు. సో ఇంకా మీద ఫలితం వస్తుందని నిజంగా హోప్తో అయితే ఉన్నాను. భరించడం అయితే చాలా చాలా కష్టం అండి. కానీ మేమైతే ఐడెంటిఫై చేసిన 2 years 10 months కండి. బట్ డాక్టర్స్ సజెస్ట్ చేసింది ఏంటంటే స్పీచ్ థెరపీ, అంటే థెరపీస్ ఉంటాయి కదండి, ఆక్యుపేషన్ థెరపీ, స్పీచ్ థెరపీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కంపల్సరీ వాడికి అవసరము. పిల్లల్లో ఎక్కువ ఉండాలి, మనం ప్రతిదీ కూడా వాడికి చెప్తూ ఉండాలన్నమాట. ఇదే చెప్పారు. ఇంకా వాటికి మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఏమీ ఉండవని చెప్పారు. సో మేమైతే అదే ప్రయత్నంలో ఉన్నామండి. అన్ని స్కూల్కు పంపిస్తున్నాము, అట్లనే స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీస్ కూడా ఇప్పిస్తున్నాము. నిజం చెప్పాలంటే 1 hourకి 1400, 1.5 hourకి 1400 ఇలా మనీ అయితే పే చేసుకుంటూ వస్తున్నాము. కొన్ని మంత్స్ నుంచి కూడా అసలు ఎటువంటి యూజ్ అయితే లేదని చెప్పుకోవచ్చు థెరపీస్ వల్ల. బట్ థెరపీ అనేది ఇంపార్టెంట్, కానీ ఎందుకో వాడికి యూజ్ కాలేదు మాకు. అంటే ఏది కూడా మాకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలియలేదండి. ఈవెన్ కనీసం ఒక 1% కూడా ఇంప్రూవ్మెంట్ అయితే మాకు తెలియలేదు. సో ఇంకా ఒకవేళ కొన్నిసార్లు అనిపించినా కానీ వెంటనే మళ్ళీ అది డౌన్ అయిపోతుంది, అది ఎందుకనేది తెలియట్లేదు.
సో హాస్పిటల్స్లో కూడా చాలా హాస్పిటల్స్ చూపించాము. బట్ ఫైనల్గా మాకు ఒక స్కూల్ అయితే దొరికింది అంటే ఒక స్కూల్లో అయితే ఇప్పుడు జాయిన్ చేయించాము. ఆ స్కూల్ ఏంటంటే స్పెషల్ కిడ్స్ స్కూల్ అనమాట. 9:30 to 12:30 వరకు ఉంటుంది, ఒక 3 hours. బట్ వాళ్ళ ఆక్యుపేషన్ థెరపీ, స్పీచ్ థెరపీ, సో వాడికి ఏమైతే అవసరమో అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. అలానే పేరెంట్స్కి కూడా సజెస్ట్ చేస్తారనమాట, మనం ఏం చేయాలి ఏంటి అట్లా. సో ఇవన్నీ కూడా వాళ్ళు మనకి చెప్తున్నారు. ప్రజెంట్ అయితే వాడిని స్పెషల్ స్కూల్లో జాయిన్ చేయించామండి. ఎవరైనా సరే అటిజం ఉన్న పిల్లలకి నార్మల్ స్కూల్ అనేది నాకు తెలిసి పెద్ద యూజ్ ఉండదండి, వాళ్ళకి స్పెషల్ స్కూలే బెటరు. సో మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పుడు నార్మల్ స్కూల్స్ అయినా ఓకే అని నా అభిప్రాయం అనమాట. సో మా అబ్బాయికి అయితే నార్మల్ స్కూల్స్ సెట్ కాలేదు. ఇప్పుడు వచ్చేసి స్పెషల్ స్కూల్ అంటే కేరింగ్ అంతా వాళ్ళది. ఈ పిల్లల్ని ఎలా మనం ట్రీట్ చేయాలా, ఎలా వీళ్ళని తీసుకురావాలి, నార్మల్ స్కూల్కి వీళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మొత్తం కూడా వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. పిల్లల మీద కూడా ఫోకస్ పెట్టి వాళ్ళని సెట్ చేస్తారండి. సో మేమైతే ఐడెంటిఫై చేసి 2 years 10 monthsకి ఐడెంటిఫై చేసాము. సో ఇంకొచ్చేసి వాళ్ళకి ఖచ్చితంగా థెరపీ అనేది అవసరము. స్కూల్స్ కూడా అవసరమేనండి, అంటే కిడ్స్తో ఎక్కువ కలవాలి, ఇంతేనండి. సో మీరు అడిగిన వాటికి నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది నేను మీకు చెప్పాలి అనుకున్నాను అనమాట. నేను ఇంకా స్కూల్లో మనకి పేరెంట్స్కి సజెషన్స్ ఇస్తారంట వాళ్ళు, అంటే ఈ వీక్లో ఇది చేయాలి, ఈ మంత్లో ఇలా చేయాలి, సో మేము కూడా ఇదే చేస్తాం, మీరు కూడా ఇలానే చేస్తే వాడు తొందరగా డెవలప్ అవుతాడు, ఇలాంటివన్నీ కూడా మాకు సజెషన్స్ ఇస్తాము అని చెప్పారు. నిన్న కూడా మీటింగ్ ఉండిందండి, వెళ్ళేసి వచ్చాము. సో వాళ్ళు మాకు ఏదైనా చెప్పినప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో అటిజం కిడ్స్ పేరెంట్స్కి, అటిజం కిడ్స్ ఉన్న పేరెంట్స్కి యూజ్ అవుతుంది. సో నేను మా బాబుకి ఏం చేస్తున్నాను, స్కూల్లో ఏం చెప్తున్నారు ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను అప్డేట్ ఇస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అన్నట్లు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. వేరొకరు అడిగారనమాట, థెరపీ సెంటర్లో మీ అబ్బాయి కూర్చుంటాడా ప్రాపర్గా అని చెప్పి. సో కూర్చోడండి, వాడు సిట్టింగ్ కూడా ప్రాబ్లమే, ఒక దగ్గర ప్రాపర్గా కూర్చోడు, ఆల్వేస్ తిరుగుతూనే ఉంటాడు. సెంటర్లో కూడా మహా అంటే ఒక 20 minutes అలా కూర్చుంటాడంట, అది కూడా వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల. సో సిట్టింగ్ ప్రాబ్లం కూడా ఉంది, ఆల్వేస్ తిరుగుతూనే ఉంటాడు. అలానే ఐ కాంటాక్ట్ కూడా తక్కువే ఉంది. వాడి నేమ్తో మనం పిలిచాము అంటే ఒక 3-4 timesకి రెస్పాండ్ అవుతాడు, పిలిచిన వెంటనే రెస్పాండ్ కాడనమాట. ఇవి కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇది చెప్పడం మర్చిపోయాను, అందుకే అగైన్ మళ్ళీ నేను మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.